యమ్మీ నల్లి బొక్కతో యమ్మీ యమ్మీ మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వచ్చేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవ్రీవన్, మీ వంటలక్క కిచెన్లో అయితే యమ్మీ యమ్మీ స్పైసీ ఎండి మిరపకాయల దమ్ మటన్ చేస్తున్నా. ఎలానో వచ్చేసేయండి. అండ్ ఒక 2 ఇంచ్ అల్లం, కొద్దిగా వెల్లుల్లి. ఎప్పుడైనా నాన్ వెజ్లో ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాక అండ్ వచ్చేసి మటన్ ఒక్క విజిల్ కుక్కర్లో వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకటే విజిల్ సరిపోతుంది. ఇది చాలా లేత మటన్ కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. ముద్దురు ఉంటే ఒక 2 విజిల్లు పెట్టుకోండి. నార్మల్గా ఓన్లీ కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకోండి. అప్పటి వరకు మనం మిక్సీ పట్టేసుకుందామా ఆనియన్ గిట్లా. చలో, మటన్కి కావాల్సిన వస్తువులు ఫ్రెండ్స్: 4-5 లవంగాలు, కొద్దిగా కాజు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి పువ్వు, కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. అండ్ వచ్చేసి నేను సోంపు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, మనం ఎండిమిర్చి దమ్ మటన్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, దానికి బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్లా ట్రై చేసి చూడండి, అరుగుదల బాగుంటుంది, బ్యాలెన్స్ చేస్తుంది. సో టేస్టీ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది మొత్తం మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఎప్పుడైనా తాలింపు కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేసుకోండి. నేను దీంట్లో కొద్దిగా ఘీ కూడా యాడ్ చేస్తున్నా, దమ్ మటన్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. 1/2 కేజీ మటన్ కదా, 1/2 కేజీ అంటే 500 గ్రామ్ మటన్కి ఇది సరిపోతుంది. దీంట్లో మంచిగా మనం ఆనియన్ అవన్నీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, మనం చేసి పెట్టుకున్న ఇక్కడ చూడండి, ఎండిమిర్చి పేస్ట్, ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్. ఇదైతే చికెన్కి, ఇదే యాడ్ చేయండి. అండ్ ఫస్ట్ కొద్దిగా ఒక బిర్యానీ ఆకు, బండ పువ్వు తాలింపుకి ఇది ఇలా వేసేసి ఇట్లా మంచిగా బ్రౌన్ కావాలి. ఆనియన్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టినాం కదా, అది మంచిగా బ్రౌన్ కావాలి. పచ్చిగా చేయకండి, బ్రౌన్ అవ్వడం వల్ల పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మనము అప్పటి వరకు చికెన్ కర్రీ చేసేసుకుందాం. ఇక్కడ ఇలా ఫ్రై అవుతుంది, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయినాక మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు ఫ్రైలోనే యాడ్ చేయండి, కలర్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక్క విజిల్ వేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకుందాం. ఓకే, ఇలా మటన్ యాడ్ చేసేసుకొని ఎక్కువ ఉడకపెట్టుకోకండి. మళ్ళీ మనకు ఒక 10 to 15 minutes మటన్ ఇంట్లో నెయ్యిలో ఉడుకుతుంది కాబట్టి చాలా జ్యూసీగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇట్లా మంచిగా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మంచిగా నెయ్యిలో ఉడకాలి. మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, చాలా సాఫ్ట్ అవుతుంది ముక్క. ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా, ఒక్క 5 minutes ఉడకాలి. 5 minutes ఉడకడం వల్ల ముక్కకు మంచిగా అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ పడుతుంది. తర్వాత మనము మిర్చి యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా, మనం పట్టి పెట్టుకున్న ఎండిమిర్చి, ఇది ఎండిమిర్చి పేస్ట్ హాట్ వాటర్లో నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి. పక్కన పెట్టుకుని ఒకసారి కలిపేస్తా. పెద్దగా చిన్నగా చేయొద్దు. ఇట్లా మంచిగా ఎండిమిర్చి కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మనకు. అప్పుడు దాన్ని పచ్చి వాసన పోయి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. సో మనం కారం యాడ్ చేయం కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేయండి మటన్ కర్రీ, ఎప్పుడు ఒక తీరు కాకుండా. ఇలా ఒక 5 minutes కుక్ అయినాక మసాలా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ టమాటా అవి ఏమి యాడ్ చేస్తలేదు, ఓన్లీ 1 లెమన్ యాడ్ చేస్తా. సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇక్కడైతే మటన్ కుక్ అవుతున్నది. సారీ ఏమనుకోకండి, మసాలా వేయడం స్కిప్ అయిపోయింది. నా ఫోన్ సరిగా హీట్ అయ్యి రాలేదు. ఇలా చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. మటన్ కొద్దిగా మనం ఒకటే విజిల్ వేస్తాం కాబట్టి ఈ మసాలాలోనే ఉడకాలి అన్నమాట. 10 to 15 minutes పడుతుంది మనకు. ఇట్లా ఎమ్మి ఎమ్మి దమ్ మటన్ ఎండి మిరపకాయలది స్పైసీ మటన్ రెడీ అవుతుంది. ఇక్కడ కొద్దిగా నేను ఇంకా గరం మసాలా యాడ్ చేయలేదు. గరం మసాలా యాడ్ చేస్తా, అయినాక ఫుల్ వీడియో పెట్టేస్తా. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మినిమం 10 minutes ఉడకాలి. ఉడికినాకనే గరం మసాలా. యమ్మీ యమ్మీ ఎండిమిర్చి స్పైసీ ఎండిమిర్చి దమ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యానిష్ చేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం.